ఏమిటి మాస్టారు, ఊరొదిలి పెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారా? ఇది ఊరా, అడివి. ఇక్కడ వాళ్ళకి నోరుంది గాని ఎవరికి మంచి మానవత్వం అనేవి లేవు. ఎవరో ఒకటి స్వార్థానికి మొత్తం ఊరంతటినీ తప్పు పట్టకండి సార్. ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం నాకు లేదు. నా దారిని నన్ను వెళ్ళనివ్వండి. అలా వెళ్ళిపోతే వదిలేస్తామనుకుంటున్నారా? ఏం చేస్తారు? బలవంతంగా లాక్కొని వెళ్తాం. ఏది? ఒంటి మీద చేవేసి చూడు, అప్పుడు తెలుస్తుంది. నా ఇష్టం లేనిదే ఇక్కడి నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేరు. అంత మునగాడివా నువ్వు? చూసుకుందావా? ప్లీజ్ సార్, ఇప్పుడు మీరు ఆవేశపడితే ఏ తప్పు చేయకుండానే మీరు నేరస్తులవుతారు. అందుకేనండి ఇలాంటి పరిస్థితి వస్తుందని మిమ్మల్ని నా ఇంటికి రావద్దని చెప్పాను. సార్, జరిగిన దాని గురించి ఇప్పుడు ఆలోచించకండి. ముందు మీరు పంచాయతీకి రండి, నిజమేమిటో అక్కడ తేలుద్దాం. నేను రాను. అక్కడికి వస్తే ఇలాంటి వాళ్ళు ఏదేదో వాగుతారు, మిమ్మల్ని నానా మాటలంటారు. అది నేను తట్టుకోలేను. నా కోసం ఇంత సాయం చేసిన మిమ్మల్ని 10 మందిలోనూ అవమానించడం చూసి నేను ఊరుకోలేను. అందుకని ఇలా ఊరొదిలి వెళ్ళిపోయి వాళ్ళు నా మీద వేసిన నిందని నిజం చేస్తారా? సార్, మనం ఏ తప్పు చేయనప్పుడు మీరెందుకు సార్ భయపడి ఊరొదిలి వెళ్ళిపోవాలి? నేను భయపడిపోవటం లేదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే అందరూ అలాగే అనుకుంటారు సార్. ఆనాడు సీత అగ్నిలో దూకింది కాబట్టి ఈ లోకం తనని పతివ్రత అంది. లేకపోతే ఇప్పటికీ ఈ లోకం చెవులు కొరుక్కుంటూనే ఉండేది. లోకానికి కావలసింది నిరూపణ సార్. అందరిలోనూ మన నిజాయితీని నిరూపిద్దాం సార్. రండి రండి, ప్లీజ్ సార్, రండి. సరే, పదండి. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అగ్రిమెంట్స్ మీద సంతకాలు పెట్టాలి. అలాగే. ఏంటమ్మా, ఎందుకంత డల్గా ఉన్నావు? నువ్వు కోరుకున్నట్టుగానే పెళ్లి జరుగుతుంది. నాన్నగారికి కేసు నుంచి విముక్తి లభించింది. మరింకేంటి? నా దిగులంతా మీ నాన్నగారి గురించేనమ్మా. నాన్నగారి గురించా? అవునమ్మా, ఆయన నాతో మాట్లాడడం మానేశారు. నేను అన్నం పెడితే తినరు, నన్ను చూస్తేనే చేదరించుకుంటున్నారు. అమ్మా, నాన్నగారు అలా ప్రవర్తించడానికి కారణం ఉంది. ఆయన స్థానంలో మనం ఉన్నా అంతకంటే ఎక్కువగా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ ఆయనతో మాట్లాడకుండా ఇలా ఎంతకాలం? ఇంకెంతకాలం అమ్మా? ఈ పెళ్లి కాస్త అయిపోతే అన్నీ సర్దుకుపోతాయి. వస్తానమ్మా. మంచిదమ్మా. ఏమ్మా కోడలా, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? రండత్తయ్య, రండి బావా, కూర్చోండి. పెళ్లికి శుభలేఖలు వేయించాం, ఇచ్చి వెళదామని వచ్చాం. ఏం బావా, అంజలితో కలిసి మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. డెఫినెట్ గా మంచి పొజిషన్కి వస్తుంది. రేపు మన పెళ్ళయ్యాక మన బిజినెస్ కూడా మీరే చూసుకోవాలి. నేను మాత్రం కనీసం ఆఫీస్ మొహం కూడా చూడను. మరి ఆ బిజినెస్ ఈ బిజినెస్ రెండు చూసుకోవడం కష్టం అవుతుందేమో బావా? ఎన్ని బిజినెస్లైనా మేనేజ్ చేయగలను. ఆ కెపాసిటీ నాకుంది. వదినా, మంచి గడిలు పోకముందే శుభరేఖలు తీసుకో వదినా. శారదా, అన్నయ్య రా. అన్నయ్య, సమయానికి వచ్చావన్నయ్య. పెళ్లి శుభలేఖలు ఇచ్చి వెళదామని వచ్చాను.
తీసుకో మొదటి శుభలేఖ. ఇది శుభలేఖ కాదు, అశుభలేఖ. అన్నయ్య